हनुमान जी को लगा था तीर अयोध्या में गिरे थे इस जगह पर అంటే హనుమంతుని యొక్క బాణము అయోధ్యలోని ఈ ప్రదేశంలో పడింది అనే మీనింగ్ వస్తుంది ఈ లైన్ కి. ఎలా అంటే చూడండి, హనుమాన్ జీకో అంటే హనుమంతునికి, లగాతా అనిపించింది, తీర్ బాణము, అయోధ్యమే అయోధ్యలో, గిరేతే పడింది, ఇస్ జగా పర్ ఈ యొక్క ప్రదేశం వద్ద. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, కొంతమంది మిత్రులు నన్ను అడగడం జరిగింది, సార్ మీరు హిందీ న్యూస్ పేపర్ చదువుకుంటూ మాకు హిందీ నేర్పించవచ్చు కదా అని కామెంట్ చేశారు. ఆ కామెంట్లని నేను చాలాసార్లు చూడటం జరిగింది. ఓకే, అందుకు నాకు ఒక ఆలోచన వచ్చింది, మనం ఎందుకు నేర్పకూడదు హిందీ న్యూస్ పేపర్ ద్వారా అని. ఓకే, మీకోసం హిందీ న్యూస్ పేపర్ తెప్పడం జరిగింది. ఓకే, ఇప్పటి నుండి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఆ ప్లేలిస్ట్లో న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి ఏవైతే మనం క్లాసులు డిస్కషన్ చేసుకుంటామో అవి ఆ ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒక న్యూస్ పేపర్ ఉన్నది. ఓకే, ఇది ఒక భగవాన్ శ్రీరామ్కి సంబంధించినటువంటిది. అయితే దీని గురించి డిస్కషన్ చేసుకోబోయే ముందు నేను ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, ఎప్పుడైతే మనము ఒక పరాయి భాషను నేర్చుకుంటున్నామో, అంటే అదర్ లాంగ్వేజ్ని నేర్చుకుంటున్నామో, ఆ నేర్చుకునేటప్పుడు మనం ఏదైతే అంటే లైక్ మన హిందీ న్యూస్ పేపర్ తీసుకోండి. హిందీ న్యూస్ పేపర్ తీసుకునేటప్పుడు హిందీ న్యూస్ పేపర్ని చూసి నేర్చుకునేటప్పుడు అందులో ఉన్నటువంటి సారాంశం ఏదైతే ఉందో ఫస్ట్ మనం అది తెలుగులో తెలుసుకోవాలి. తెలుగులో తెలుసుకోవడం ద్వారా మనకు ఒక బెనిఫిట్ ఏం జరుగుతుంది అంటే, నేను ఎప్పుడైతే హిందీ న్యూస్ పేపర్ని లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్తానో మీకు ఏదైతే ముందే తెలుస్తుందో తెలుగు స్టోరీ అది మన మైండ్లో రివీల్ కావడం ద్వారా తొందరగా హిందీ వచ్చేస్తుంది, హిందీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో ఏదైతే మ్యాటర్ ఉందో ఓవరాల్గా నేను ఇప్పుడు పైన మెయిన్ హెడ్డింగ్స్ చెప్తాను. చెప్పిన తర్వాత మీకు క్లాస్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ స్టోరీ వినటం మీకు చాలా ఇంపార్టెంట్. ఈ స్టోరీ విన్న తర్వాత మీరు లైన్ టు లైన్ చెప్పడం ద్వారా మీకు ఈజీగా సింపుల్గా అర్థమవుతుంది. ఏంటి అంటే, ఇందులో సంజీవని బుట్టి లేజాతే సమయ అని ఒక టైటిల్ ఉంటుంది. అంటే ఆంజనేయ స్వామి సంజీవని తీసుకుపోతుంటాడు, సంజీవని గుట్టను. అంటే ఆ సమయంలో ఏం జరిగింది అనేది దీని యొక్క సారాంశము. అయితే ఆంజనేయ స్వామి శ్రీరాముని భక్తుడు. ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం అనేది మేఘనాథునితో యుద్ధం జరుగుతుంటది, లక్ష్మణునికి మేఘనాథునికి. ఆ సమయంలో లక్ష్మణుడికి బాణం తగిలి కింద పడిపోవడం జరుగుతుంది. వెంటనే హనుమంతుడు సంజీవని తీసుకురావడానికి వెళ్తాడు. ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే, అదే టైంలో రాముని యొక్క సోదరుడు భరతుడు అయోధ్యను పరిపాలించడం జరుగుతుంది. పరిపాలించే క్రమంలో ఈ ఆంజనేయుడు ఎవరైతే ఉన్నాడో, భరతుడు రాముని యొక్క రాముణ్ణి స్మరించుకుంటూ ఎప్పుడైతే జ్ఞానంలో ఉంటాడో భరతుడు, అప్పుడు ఈ అయోధ్య మీదుగా ఆంజనేయుడు సంజీవాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. అప్పుడు ఆంజనేయుని గుర్తించక ఈ భరతుడు బాణం వేస్తే ఆంజనేయుని కలిగి అక్కడే పడిపోవడం జరుగుతుంది. ఆంజనేయుడు తర్వాత శ్రీరాముని నామస్మరణ చేయటం అది విన్నటువంటి భరతుడు తను చేసినటువంటి ఏదైతే తప్పు ఉందో తన తప్పును తెలుసుకొని హనుమంతునికి సారీ చెప్పి తర్వాత హనుమంతుని అక్కడి నుంచి పంపడం జరుగుతుంది. ఇది దీని యొక్క మెయిన్ సారాంశము. ఇదే కాకుండా అయోధ్యలో ఏదైతే మెయిన్ తీర్థ స్థలాలు ఉన్నాయో వాటి గురించి కూడా ఈ ఆర్టికల్లో ఉందన్నమాట. ఇప్పుడు మీకు అవి మొత్తం ఇప్పుడు నేర్పిస్తాను చూడండి. అంటే ఈ ఆర్టికల్ చదువుతూ మీకు హిందీ నేర్పిస్తాను. ఓకే, ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఈ యొక్క ఆర్టికల్లో ఒక స్టోరీ కనపడుతుంది. అదేంటి అంటే, సంజీవని బుటి లే జాతే సమయ్ అంటే సంజీవని బుటిని మోస్తున్నప్పుడు అనే మీనింగ్ వస్తుంది. ఏమొస్తుంది? సంజీవని బుటిని తీసుకొస్తున్నప్పుడు లేదా సంజీవని బుటిని మోస్తున్నప్పుడు అనే ఇది టైటిల్. ఓకే, హనుమాన్ जी को लगा था तीर अयोध्या में गिरे थे इस जगह पर అంటే హనుమంతుని యొక్క బాణము అయోధ్యలోని ఈ ప్రదేశంలో పడింది అనే మీనింగ్ వస్తుంది ఈ లైన్ కి. ఎలా అంటే చూడండి, హనుమాన్ జీకో అంటే హనుమంతునికి, లగాతా తీర్ బాణము, అయోధ్యలో, గిరేతే పడింది, ఇస్ జగా పర్ ఈ యొక్క ప్రదేశం వద్ద. ఓకే, ఇప్పుడు చూడండి, యహ్ తో ఆప్ సభీ జాన్తే హై అంటే ఇది అయితే మీరందరికీ తెలుసు, ఇది అయితే మీ అందరికీ తెలుసు. యహ్తో ఇది అయితే, ఆప్ సభీ మీరందరూ, జాన్తే హై అంటే
తెలుసు లేదా తెలుసుకున్నారు అనే మీనింగ్ వస్తుంది. కి అంటే హనుమాన్జీ హనుమంతుడు అంటే ఆంజనేయ స్వామి ప్రభు రామ్కే పరమ దూత హై, ప్రభువు రాముని యొక్క పరమదూత అంటున్నారు ఇక్కడ. और మరియు సదేవ్ ఉన్కి సేవా మే తత్పర్ రహతే హై, సదేవ్ ఎల్లప్పుడూ ఉన్కి సేవా మే అతని యొక్క సేవలో తత్పర్ రహతే హై అంటే నిమగ్నమై ఉంటాడు ఎల్లప్పుడూ అని. రామాయణమే రామాయణంలో మేఘనాథ్సే మేఘనాథ్తో సే అంటే తో మేఘనాథ్తో యుద్ధకే దౌరాన్ యుద్ధం యొక్క కారణంగా దౌరాన్ అంటే కారణంగా యుద్ధం యొక్క కారణంగా జబ్ లక్ష్మణ్ జీకో ఎప్పుడైతే జబ్ అంటే ఎప్పుడైతే లక్ష్మణ్ జీకో లక్ష్మణుడికి శక్తిబాన్ లగాతా శక్తి బాణము తగిలిందో తో అప్పుడు వహు మూర్ఛిత్ హోకర్ గిర్ పడేతే వహు అంటే అతడు మూర్ఛిత్ హోకర్ స్పృహ కోల్పోయి గిర్ పడేతే కింద పడిపోయాడు. और మరియు ఉన్కే ప్రాణ సంకట్ మే ఆగేతే ఉన్కే ప్రాణ సంకట్ మే అంటే అతని యొక్క ప్రాణం పోయే స్థితిలోకి వచ్చాడు ఆగేతే. తబ్ హనుమాన్ జీ అప్పుడు హనుమాన్ జీ సుషేన్ వేద్ ద్వారా బతాయి గయి సుషేనుడి ద్వారా చెప్పినటువంటి ఏదైతే సందేశం ఉందో దాని ద్వారా సంజీవని బుటి లేనే గయతే అంటే సంజీవని బుటిని తీసుకొస్తానికి వెళ్ళటం జరిగింది. బజరంగ్ బలి జబ్ సంజీవని బుటి లేకర్ లోట్ రహేతే ఆంజనేయ స్వామి ఎప్పుడైతే సంజీవని బుటిని లేకర్ అంటే తీసుకొని లోట్ రహేతే వాపస్ వస్తున్నాడో तब అప్పుడు వహు అయోధ్య కే ఊపర్ ఆకాశ మార్గ సే ఉడ్తే హుయే జా రహే తే. తబ్ అంటే అప్పుడు వహు అతడు అంటే ఎవరు ఆంజనేయ స్వామి అయోధ్య కే ఊపర్ అయోధ్య మీదుగా కే ఊపర్ అంటే మీదుగా ఆకాశ మార్గ సే ఆకాశ మార్గం నుండి ఉడ్తే హుయే జా రహే తే ఎగురుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. తబి అప్పుడు ఉన్కే ఊపర్ అతని యొక్క మీద బాన్సే ప్రహర్ హువా అంటే బాణంతో దాడి జరిగింది. और మరియు वो వహి గిర్ పడే అక్కడికక్కడే కింద పడిపోయాడు. ఎవడు ఆంజనేయ స్వామి. ఎందుకు పడిపోయాడు ఇప్పుడు నెక్స్ట్ స్టోరీలో వస్తుంది చూడండి. యహ్ బాన్ ఉన్కో క్యూ లగా ఈ బాణము అతనికి ఎందుకు తగిలింది. और మరియు కిస్నే చలాయా ఎవరు ప్రయోగించారు. ఇస్ బాత్ కా వర్ణన్ ఈ మాటకి వివరణ రామచరిత్ మానస్ మే రామచరిత్ మానస్లో తులసీదాస్ జీనే కియా హై తులసీదాస్ అనే అతను ప్రస్తావించడం జరిగింది. ఎందులో రామచరిత్ మానస్లో అయోధ్య మే బాన్ లగ్తే హీ గిరేతే హనుమాన్ అయోధ్యలో బాణము తగలటంతోనే కింద పడిపోయాడు హనుమంతుడు. ఓకే నెక్స్ట్ अयोध्या से भगवान राम के 14 वर्ष के वनवास जाने के बाद అంటే అయోధ్య నుండి భగవంతుడు రాముని యొక్క 14 वर्ष 14 సంవత్సరాల వనవాస్ జానే కే బాద్ వనవాసం వెళ్ళిన తర్వాత ఉన్కే బాయ్ అతని యొక్క సోదరుడు భరతుడు అయోధ్య కా రాజ్పాట్ అంటే అయోధ్య యొక్క పరిపాలనను శ్రీరామ్కి అనుమతిసే శ్రీరాముని యొక్క అనుమతితో సంచాలిత్ కియా రకాతా అంటే పరిపాలన ఉంచడం జరిగింది. ఏది రాముని పేరు మీదనే భరతుడు పరిపాలించాడు. ఓకే అది రాముని యొక్క అనుమతితో. నెక్స్ట్ భగవాన్ రామ్ కే వనవాస్ కాల్ కే ద్వారాన్ అంటే భగవంతుడు రాముని యొక్క వనవాసం చేసే క్రమంలో అయోధ్యక రాజ్ అంటే అయోధ్య యొక్క పరిపాలన భరత్జీనే అంటే భరతుడు 14 वर्ष तक 14 సంవత్సరాల వరకు నందిగ్రామ్సే అంటే నందిగ్రామ్ అనే ఒక స్థలం ఉంటుంది, ఒక ప్రదేశం. ఆ నందిగ్రామ్ అనే ప్రదేశం అక్కడి నుండి ఏక్ తపస్వికి
అంటే అక్కడి నుంచి ఒక తపస్సు చేసుకుంటూ సంచాలిత్ కియా పరిపాలన చేశాడు. అంటే సంచాలిత్ కియాత అంటే పరిపాలన చేశాడు. బజరంగ బలి జబ్ లక్ష్మణ జీ కే లియే, బజరంగ బలి ఎప్పుడైతే లక్ష్మణుని కొరకు సంజీవని బుటి అంటే సంజీవని బుటిని లేకర్ వాపస్ లోట్ రహేతే తీసుకొని వాపస్ వెనుకకు వస్తున్నాడో అప్పుడు అతడు అయోధ్య కే ఊపర్ సే అంటే అయోధ్య యొక్క మీదుగా ఉడ్తే హుయే ఎగురుకుంటూ జారహైతే వెళ్తున్నాడు. భరత్ ఉస్ ద్వారాన్ అంటే భరతుడు ఆ సందర్భంలో నందిగ్రామ్ అనే ప్రదేశంలో అప్ని తపస్యమే లీన్తే అతని యొక్క తపస్సులో లీనమై ఉన్నాడు. రాత్ కా సమయ హోనేకే కారణ్ అంటే రాత్రి యొక్క సమయము అవ్వటం వల్ల ఆ కారణం వల్ల దూర్సే దూరం నుండి అతడు స్పష్ట్ దేఖ్ నా సకే స్పష్టంగా చూడలేకపోయాడు. మరియు హనుమంతుడికి రాక్షస్ సమజ్ బయటే అంటే హనుమంతుని రాక్షసుడు అనుకున్నాడు. ఎవరు? భరతుడు హనుమంతుణ్ణి. ఉన్హే సందేహ్ హువాకి అంటే అతనికి సందేహం అనిపించింది. ఏంటి అంటే యహ కోయ్ రాక్షస హై ఇక్కడ ఎవరో రాక్షసుడు ఉన్నాడు. జో అయోధ్య పర్ ఆక్రమణ్ కర్నేకి యోజన బనా రహా హై అంటే అయోధ్య మీద ఆక్రమణ చేయడానికి కర్నేకి అంటే చేయడానికి యోజన ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అంటే రాక్షసుడు ప్లాన్ చేస్తున్నాడు అని భరతుడు అనుకుంటున్నాడు. కానీ అది ఎవరు? బజరంగ బలి, ఆంజనేయ స్వామి. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఉన్హోనే తురంత్ ధనుష్ బాన్ చలా దియా భరతుడు ఏం చేశాడు? తురంత్ వెంటనే ధనుష్ బాన్ అంటే ధనుష్తో బాణంని వేయడం జరిగింది. చలా దియా వేశాడు, ప్రయోగించాడు. మరియు హనుమాన్ జీకో అంటే అతడు హనుమాన్ జీకో జాకే లగా హనుమాన్ జీకి వెళ్ళి తగిలింది. ఇస్ బాత్ కా వర్ణన్ ఈ మాట యొక్క వివరణను తులసీదాస్ ఏం చేశాడు అంటే తులసీదాస్ని రామచరిత్ మానసమే కియా హై అంటే రామచరిత్ మానస్లో ప్రస్తావించడం జరిగింది. లక్ష్మణ జీకే భాన్ లక్తే హి అంటే ఇక్కడ లక్ష్మణుడు కాదు, యాక్చువల్గా భరతుడు రావాలి. భరత్ జీకే అంటే భరతుడి యొక్క భాన్ లక్తే హి బాణము తగలడంతోనే హనుమంతుడు అయోధ్య స్థిత్ నందిగ్రామ్ మే మూర్ఛిత్ హోకర్ గిర్ పడే అంటే అయోధ్య అనే ప్రదేశంలో నందిగ్రామ్ అనే స్థలంలో స్పృహ తప్పిపోయి మూర్ఛిత్ హోకర్ అంటే స్పృహ తప్పిపోయి గిర్ పడే అంటే కింద పడిపోవడం జరిగింది. జైసే హి ఎలాగైతే గిరే అతడు కింద పడ్డాడు. ఉన్హోనే అతను అప్నే ఆరాధ్య అంటే అతని యొక్క ఇష్ట ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామ్ కా నామ్ లేనా షురు కర్ దియా శ్రీరాముని యొక్క పేరు తలవటం అంటే తీసుకోవటం స్టార్ట్ చేసిండు. షురు కర్ దియా అంటే స్టార్ట్ చేసిండు. రామ్ కా నామ్ సున్తే హి రాముని యొక్క పేరు వినటంతోనే భరత్ జీకో లగా అంటే భరతునికి అనిపించింది. యహు రాక్షస్ నహి ఇతడు రాక్షసుడు కాదు, బల్కి కోయ్ రామ్ సేవక్ హై ఎవరో రాముని యొక్క సేవకుడు ఉన్నాడు. అతడు హనుమాన్ జీకే పాస్ దౌడే చలే ఆయే అంటే హనుమాన్ జీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవరు? భరతుడు. బాణం వేసిండు రాక్షసుడు అనుకొని, కానీ తగిన తర్వాత హనుమంతుడు ఏం చేశాడు? రామ్ రామ్ శ్రీరామ్ శ్రీరామ్ అంటుంటే అరే శ్రీరాముని భక్తుడే అనుకొని పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. భరత్ జీ మే తబ్ సే బహుత్ తేజ్ ఉత్పన్న హో గయా అంటే భరత్ జీ యొక్క మనసులో ఒక చాలా తొందరపాటు అనేది ఉత్పన్నం కావడం జరిగింది అంటున్నాడు ఇక్కడ. ఓకే, ఉత్పన్న హో గయా తా మరియు బాణ్ కా ప్రకార్ ఇత్నా తా అంటే బాణం యొక్క కెపాసిటీ అంటే ఆ వేగం ఎంతైతే ఉందో కి అంటే
హనుమాన్ జీ కో కై బార్ జగానే పర్ అంటే హనుమంతుడిని ఎన్నిసార్లు లేపినా కూడా జగా పర్ బి కూడా వహు నహి జగే అతను లేవలేదు. తబ్ భరత్జీనే కహా అప్పుడు భరతుడు అన్నాడు, యది రామ్ కే ప్రతి మేరే ఆస్థా నిష్పక్ష హై అంటే రాముని మీద నాకు ఏదైతే అభిమానం ఉందో ఆ అభిమానం గనక నిశ్చలమైనది అయినట్లయితే और మరియు ఉన్కి కృప ముజ్ పర్ హై అతని యొక్క కృప నా మీద గనక ఉంటే అప్పుడు అయితే మూర్ఛిత్ పడే హుయే మూర్ఛిత్ అంటే స్పృహ తప్పి పడిపోయినటువంటి ఇస్ రామ్ సేవక్కి ఈ యొక్క రాముని యొక్క రామ్ భక్తునికి పీడ్ శీఘ్ర హి దూర్ హో జాయే అంటే ఈ పీడ నుండి తొందరగా కోలుకోవాలి అంటున్నాడు భరతుడు. ఓకే, నెక్స్ట్ చూడండి. హనుమాన్ జీనే హనుమంతుడు భరత్ జీకో సారా బతాయా సారా వృత్తాంత్ బతాయా అంటే మొత్తము ఆ స్టోరీ మొత్తం మ్యాటర్ మొత్తం చెప్పడం జరిగింది. తబ్ అప్పుడు భరత్ జీకో యహ్ జాన్కార్ గల్తీ హుయే అంటే భరతునికి ఈ యొక్క జాన్కారీ అంటే అది యొక్క ఏదైతే మ్యాటర్ ఉందో అది గల్తీ హుయే అంటే అప్పుడు తెలిసింది. और उन्होंने हनुमान जी से అతను హనుమాన్ జీసే హనుమంతునితో క్షమా మాంగి అంటే క్షమాపణలు కోరటం జరిగింది. ఇస్కే బాద్ భరత్ జీ అంటే ఇస్కే బాద్ అంటే దీని తర్వాత భరతుడు ఏం చేశాడు, పవన్ పుత్ర సే కహతే హై పవన్ పుత్ర అంటే హనుమంతునితో అంటున్నాడు, కహతే హై అంటున్నాడు, ఆప్ కహేతో మై మీరు చెప్పినట్లయితే నేను ఇసి బాన్సే అంటే ఈ బాణంతో ఆప్కో అభి లక్ష్మణజీ తక్ మిమ్మల్ని ఇప్పుడు లక్ష్మణుని దగ్గరకు భేజ్ సక్తా హూ పంపించగలను. హనుమాన్ జీనే హనుమంతుడు భరత్ జీకి సహాయత నా లేతే హుయే అంటే భరతుని యొక్క సహాయము తీసుకోకుండా ఉన్హే ప్రణామ్ కియా అంటే అతనికి భరతునికి ప్రణామ్ చేశాడు. और उनकी अनुमति लेकर वहां से लक्ष्मण जी के पास संजीवनी बूटी का पहाड़ लेकर चल दिया అంటే భరతుని యొక్క అనుమతిని తీసుకొని అక్కడి నుండి లక్ష్మణుని దగ్గరికి సంజీవని బుట్టిని అంటే సంజీవని అనే గుట్టను తీసుకొని వెళ్ళడం జరిగింది. ఓకే, ఇది దీని మీనింగ్. నెక్స్ట్, అయోధ్య के लिए అయోధ్య కొరకు जो భక్తు దర్శన్ కర్నే ఆతే హై ఎవరైతే భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తారో వహు అతడు భరత్ కుండు నందిగ్రామ్ అవశ్య జాతే హై భరత్ కుండు అనే ప్రదేశంలో నందిగ్రామ్ అనే ఒక తీర్థ స్థలం ఉంటది. ఆ స్థలానికి అవశ్యకు తప్పనిసరిగా జాతే హై వెళతారు అంటున్నారు ఇక్కడ. నందిగ్రామ్ అయోధ్య సే లగ్భగ్ నందిగ్రామ్ అనేది అయోధ్య నుండి దాదాపుగా 15 से 20 కిలోమీటర్ కి దూరీ పర్ హై 15 నుండి 20 కిలోమీటర్ల యొక్క దూరంలో ఉన్నది. ఏది ఈ నందిగ్రామ్ అయోధ్య నుండి. యహ్ వహీ జగహ హై ఇది అదే స్థలము. జహాసే ఎక్కడి నుండి అయితే భరత్ జీనే అంటే భరతుడు భగవంతుడు రామ్ యొక్క 14 వర్ష వనవాస్ కాల్ కే దౌరాన్ 14 సంవత్సరాల వనవాసం చేస్తున్నటువంటి సందర్భంలో అయోధ్య కా రాజ్పాట్ ఉన్కా కడావు కో సింహాసన్ పర్ రకాకర్ చలాయాతా అంటే అయోధ్య యొక్క పరిపాలనను రాముని యొక్క పేరు మీద నడిపించడం జరిగింది అంటున్నాడు ఇక్కడ. భగవాన్ రామ్ జబ్ వనవాస్ సే లోటైతే భగవంతుడు రాముడు ఎప్పుడైతే వనవాసం నుండి వాపస్ వస్తున్నాడో అప్పుడు సబ్సే పహలే అందరికంటే ముందు భరత్ జీసే యహీ మిలా భరతునితో ఇక్కడే కలిశాడు. యహీ హై భరత్ మిలాప్ స్థాన్ ఇదే భరతుడు కలిసినటువంటి
ప్లేసు. యహా భరత్ జీకి ఏక్ ప్రాచీన్ గుఫా హై. ఇక్కడ భరతుని యొక్క ఒక ప్రాచీనమైనటువంటి గుఫ ఉన్నది. और మరియు భగవాన్ రామ్, భగవంతుడు రాముడు మరియు మా జానకి అంటే రాముని యొక్క తల్లి జానకి, జానకి కా మందిర్ భీ హై అంటే జానకి యొక్క మందిర్ అంటే టెంపుల్ కూడా ఉన్నది. యహా జో భీ భక్త్ సచ్చే మన్సే, ఇక్కడ జో భీ భక్తు ఎవరైతే భక్తులు ఉన్నారో సచ్చే మన్సే అంటే మంచి మనసుతో దర్శన్ కర్నే ఆతే హై దర్శనం చేసుకుంటానికి వస్తారో ఉన్కి సభీ మనోకామనాయే పూర్ణ హో జాతి హై అంటే ఉన్కి అంటే వారి యొక్క సభీ మనోకామనాయే అంటే అన్ని మనసులో ఉన్నటువంటి కోరికలు అనేవి నెరవేరుతాయి అంటున్నారు ఇక్కడ. లోక్ మాన్యతాకే అనుసార్. ఓకే అంటే ప్రజల యొక్క మంచి బాగోగుల కొరకు యహా భరత్ జీనే నిరంతరంగా 14 వర్ష తక్ 14 సంవత్సరాల వరకు రామ్ వియోగమే అంటే రాముని యొక్క తపస్సులో నామస్మరణలో తబ్ కియాతి అంటే అతని యొక్క నామస్మరణలో ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. యహా కా వాతావరణ్ ఇక్కడి యొక్క వాతావరణం అనేది ఆజ్ భీ బహుత్ సకారాత్మక హై అంటే ఈ రోజు కూడా చాలా పాజిటివ్నెస్ గా ఉన్నది. యహీ పర్ హనుమాన్ జీ కా, యహీ పర్ అంటే ఇక్కడే హనుమాన్ జీ కా హనుమంతుని యొక్క ఏక్ మందిర్ భీ హై మందిర్ కూడా ఉంది. జహా ఎక్కడైతే వహ్ అతడు మూర్ఛిత్ హోకర్ స్పృహ తప్పి భరత్ జీకే బాన్ సే గిరేతే భరతుని యొక్క బాణంతో కింద పడిపోయాడో. ఇస్కే అలావా దీనితో పాటుగా యహా ఏక్ కువా భీ హై ఇక్కడ ఒక బావి కూడా ఉంది. జిస్మే భరత్ జీనే ఓకే ఇందులో భరతుడు ఏం చేశాడు అంటే 27 తీర్థ్ కా పవిత్ర జల్ డాలాతా 27 రకాలైనటువంటి తీర్థ జలాలు ఈ బావిలో వేయడం జరిగింది. జిసే యహా ఆనే వాలే అంటే దీనితో ఇక్కడికి వచ్చేవారు భక్తులు ప్రసాద రూపంలో గ్రహణ్ కర్తే హై స్వీకరిస్తారు. ఓకే ఇది ఈ స్టోరీ యొక్క మ్యాటర్. ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఈ మ్యాటర్ కనుక మీకు నచ్చినట్టుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి, ఈ వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.